ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి పవిత్రోత్సవం అని జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో శుద్ధ దశమి రోజు అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కూడా పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఈ పవిత్రోత్సవం అంటే ఏమిటి అంటే, పట్టు దారాలతోని పూసలుగా చేసిన మాలలు ఉంటాయి. ఆ మాలలను ప్రతిష్ఠిస్తారన్నమాట. వారి పరివార దేవతలకు అన్నిటికీ కూడా ఆ మాలలను వేసి అలంకరిస్తారు. మరి ఆగమశాస్త్రం ప్రకారము ఏంటి అంటే, అర్చావతారంలో వేంచేసి ఉన్న భగవంతుడు స్వయంవేత్త కదా, అర్చావతారంలో ఉన్నాడు. అయితే మనం మానవులం, ఎవరికైనా కూడా ఎంత మంచి చేసినా కూడా ఏవైనా ఎప్పుడైనా లోపాలు జరగవచ్చు, మానవ తప్పిదాలు జరగవచ్చు. పూజలలో కానీ, వేరే కార్యక్రమాలు కానీ, ప్రసాదాలలో కానీ, దేంట్లో అయినా కూడా అట్లాంటి ఏవైనా అజ్ఞానంతో అంటే ఒక్కొక్కసారి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అప్పటికప్పుడు తెలిసినా కూడా మనము వాటిని నియంత్రించలేకపోతాం అన్నమాట. అట్లా తెలిసి తెలియక మనము ఆచరించే కైంకర్యములలో జరిగిన ఏవైనా తప్పిదాలు ఉంటే ఆ దోషాలను నివృత్తి చేయడం కోసమే ఈ పవిత్రోత్సవం అన్నమాట. ఈ పవిత్రోత్సవం అంటే దోషరహితంగా పవిత్రం చేయడం కోసము ఈ ఉత్సవాన్ని చేస్తారు ఈ 4 రోజులు. అయితే ప్రతి సంవత్సరము ఈ పవిత్రోత్సవం ఈ శ్రావణ మాసంలో దశమి రోజు అంకురార్పణ అంటే ప్రారంభం జరుగుతుంది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కూడా ఈ పవిత్రోత్సవం వేడుకలు జరుగుతాయి అక్కడ. అయితే ఇవి కొంతమంది భక్తులు చేయిస్తూ ఉంటారన్నమాట. ఎవరైనా చేయించాలనుకున్న వాళ్లకు ధర్మము, అర్థము, కామము, మోక్షాన్ని పొందుతారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు పొందిన వారు, అంతటి సుకృతం చేసుకున్న వాళ్ళు అటువంటి కైంకర్యాన్ని సాహసిస్తారన్నమాట. అంటే అటువంటి అదృష్టం కలుగుతుంది. చేయించడము అంటేనే దానికి అర్హత, ఎలిజిబిలిటీ ఎట్లుంటుంది అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే మనకు అటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకు ఎవరికైనా కానీ అటువంటి అవకాశం కలిగితే తప్పకుండా చేయించుకోండి. ఇదండి పవిత్రోత్సవం గురించిన వివరాలు.